గంట నుంచి నేను ఇక్కడే ఉంటే రూమ్ లో ఉన్నానంటావేంటి? మరైతే మీ రూమ్ లో ఉన్నదెవరు? ఇప్పుడు నేనెళ్ళి దీన్ని చూపించగానే నేనే దాని ప్రిన్స్ అనుకొని నా ఒళ్ళో వాలిపోతుంది. నువ్వు ప్రిన్స్ అయితే ఈ బుట్టకమ్మ నీ దగ్గర ఉండాలి కదా, మరి రిషి గారి దగ్గర ఎందుకుంది? బాబాయ్ గారు నమస్తే. మేఘమాల కనిపించావా తల్లి? అయ్యో తల్లి, నువ్వు మా షాప్కి ఎప్పుడొస్తావని నీకోసం ఎదురు చూస్తున్నానమ్మా. కనీసం రోడ్డు మీదైనా కనిపిస్తావని నీకోసం తెగ వెతుకుతున్నాను తెలుసా. ఏదైతేనే నువ్వు భలే లక్కీగా కనిపించావమ్మా. నేను కూడా మీకోసమనే షాప్కి బయలుదేరాను బాబాయ్. అవునా? అలాగా? ఎందుకు తల్లి? నీ ప్రిన్స్ గురించి అడగడం కోసమేనా? నేను నిన్ను వెతుకుతుంది కూడా అందుకోసమేనమ్మా. ఉండు, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను కూడా మిమ్మల్ని ఒక ముఖ్యమైన విషయం అడగాలి బాబాయ్. ఏంటమ్మా అది? ఒక్క నిమిషం బాబాయ్. ఆ రోజు మీ షాప్కి వచ్చి నా గురించి మిమ్మల్ని అడిగి నన్ను ఫోన్ చేయమని నాకు నెంబర్ ఇచ్చిన నా ప్రిన్స్ ఇతనేనా బాబాయ్? చిచ్చి, వీడి ప్రిన్స్ ఏంటమ్మా పరమ పోరంబోకులా ఉంటాను. అంటే ఏంటి బాబాయ్? ఇతను కాదా నా ప్రిన్స్? చిచ్చి, అస్సలు కాదమ్మా. నీ ప్రిన్స్ ఎవరు అనుకుంటున్నావు? హీరో అమ్మా, హీరో. హీరోనా? ఏంటి బాబాయ్ మీరనేది? ఎవరతను? రిషి బాబమ్మా, అదే డైరెక్టర్ విరించి గారు అబ్బాయి. బాబాయ్, మీరు చెప్పేది నిజమా? అవునమ్మా, నిన్ను ప్రేమిస్తుంది, నీ కోసం తపన పడుతుంది అతనే. మీరు చెప్పేది నిజమేనా బాబాయ్? అయ్యో, నా మీద ఒట్టమ్మా. మొన్న మధ్య కూడా అతను నా దగ్గరకొచ్చి నీ గురించి అడిగాడమ్మా. ఇదిగో నువ్వు కనిపిస్తే ఇవ్వమని ఈ విజిటింగ్ కార్డు కూడా ఇచ్చాడు. అంతేకాదమ్మా, మొన్నొక రోజు నువ్వు ఆటోలో వెళ్తుంటే నీకోసం బైక్ మీద పరుగులు తీశాడు. కానీ నువ్వు మిస్ అయ్యావట. నా లవ్వర్ ఆటోలో వెళ్తుంటే తన కోసమని టెన్షన్ పడుతూ వచ్చాను. కన్ఫ్యూజన్లో తన ఆటో అనుకుని నీ ఆటో ఫాలో చేశాను. తన్ని మిస్ అయ్యాను, నీ మొహం చూశాను. అమ్మా, రిషి బాబుకి నువ్వంటే ప్రాణం అమ్మా. నీ గురించి ఎలా తెలుసుకోవాలో తెలియక పాపం పిచ్చోళ్ళ తిరుగుతున్నారు. ముందు అతనికి ఫోన్ చేయమ్మా. బాబాయ్, బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. I'm so happy. I'm so happy.
వీడెవడో నిన్ను మోసం చేయాలని చూస్తున్నాడు. కొంచెం జాగ్రత్త అమ్మా. అలాగే బాబాయ్, వీడి సంగతి నేను తెలుస్తానుగా. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మంచిదమ్మా. ఆటో తొందరగా పోనీ. ఎవరు నువ్వు? ఆ? నువ్వే ప్రిన్స్ అని ఎందుకు అబద్ధం చెప్పావు? నన్ను రిషిని ఎందుకు కలవకుండా చేయాలని చూసావు? ప్రేమ పేరుతో ఎందుకు నన్ను మోసం చేయాలని చూసావు? నన్ను రిషి గారింట్లో నుంచి వచ్చేమని చెప్పటం దగ్గర నుంచి బుట్టకమ్మ కొట్టేయటం వరకు ఎందుకు ఎన్ని నాటకాలు ఆడావు? చెప్పు, ఎందుకు ఇలా చేశావు? చెప్పు. లేదు, నేనేం నాటకాలు ఆడలేదు, మోసం చేయాలని చూడలేదు. నీకంతా అబద్ధం చెప్పారు. నేను నిన్ను చాలా సిన్సియర్గా ప్రేమించాను. నేనే నీ ప్రిన్స్ని. నోరెత్తావంటే చంపేస్తాను. నీ నిజ స్వరూపం తెలియగానే అసహ్యంతో అట్నుంచటే వెళ్ళిపోదామనుకున్నాను. కానీ నువ్వు మోసగాడివన్న విషయం నేను తెలుసుకున్నానన్న విషయం నీకు చెప్దామనే వచ్చాను. అంతేకాదు, మా ప్రేమకి గుర్తైన ఈ బుట్టకమ్మ నీలాంటి మోసగాడి దగ్గర ఉండకూడదనే వచ్చాను. నువ్వు చేసిన పనికి నిన్ను ఇక్కడికిక్కడే చంపాలన్నంత కోపంగా ఉంది. కానీ పోరా ఎదవా అని వదిలేస్తున్నాను. ప్రేమించిన మనిషి కోసం తపన పడుతూ తనని కలుసుకోలేక బాధపడుతూ రిషి గారు నరకం అనుభవిస్తుంటే అయ్యో పాపమని జాలిపడి తను వస్తుందని ధైర్యం చెప్పగలిగానే తప్ప ఆ తను నేనే అని తెలుసుకోలేకపోయాను, చెప్పుకోలేకపోయాను. ఇదంతా నీ వల్లే. మా ప్రేమలోకి శకునిలాగా వచ్చి నా ఋషిని బాధ పెడతావా? నిన్ను చూడు, తన ప్రేమకి అడ్డుగా వచ్చి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని దూరం చెయ్యాలని ప్రయత్నించావన్న విషయం తెలిస్తే అరక్షణం కూడా ఆలోచించకుండా చంపేస్తాడు నిన్ను నా రిషి. అలా చేయించడం నాకు క్షణాల మీద పని. కానీ మానవత్వంతో క్షమించి వదిలేస్తున్నాను. బ్రతుకో. తప్పును సరిదిద్దుకొని మారితే ప్రశాంతంగా బ్రతుకుతావు. అలా కాకుండా ఇంకోసారి ఇలాంటి ఎదవ ఆలోచనలు చేస్తే అప్పుడు నా రిషి నుంచి నిన్ను నేనే కాదు, ఆ దేవుడు కూడా కాపాడలేడు. మైండ్ ఇట్.
చాలా సంతోషంగా ఉన్నాను స్వామి. లైఫ్లో ఇంత ఆనందంగా ఉంటానని కానీ అసలు ఎంత ఆనందం దక్కుతుందని కానీ కల్లో కూడా అనుకోలేదు. నా అన్న వాళ్ళందరినీ దూరం చేసి నన్ను ఒంటరిని చేశావని ఎప్పుడూ బాధపడుతూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్నే నా లైఫ్ పార్ట్నర్ని చేస్తూ ఆ బాధని లోటుని అన్నింటినీ దూరం చేస్తున్నా. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్. మేఘమాల ఒకటే. చెప్పు. దీనికి ఏమైనా మెంటలా? ఫోన్ చేసి మాట్లాడదేంటి? హలో 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 రిషి గారు, ఎక్కడున్నారు? ఈ విషయం అడగడానికైనా ఫోన్ చేసింది? అయ్యో రిషి గారు, మీకు చాలా 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 ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలండి. నేను ఒక ఇంపార్టెంట్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను, తర్వాత చెయ్యి. అయ్యో, మీకు నేను చెప్పే విషయం కంటే ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏది ఉండదండి. ఇది మీకు మాత్రమే కాదు, నాకు కూడా చాలా ముఖ్యమైన విషయం. దీని చేదస్తంతో నన్ను చంపుతుంది. ఈ విషయం తెలియక తెలుసుకోలేక అటు మీరు ఇటు నేను ఎంత టెన్షన్ పడ్డామో, ఎంత కన్ఫ్యూజ్ అయ్యామో తెలుసా? మీరైతే ఇప్పటికీ టెన్షన్ పడుతూనే ఉన్నారనుకోండి. ఏ విషయం గురించి నువ్వు మాట్లాడేది? మీరు మర్చిపోలేనంత ఆనందాన్ని కలిగించే విషయం గురించేనండి. అయ్యో, నాకు ఎంత ఎక్సైటింగ్ గా ఉందో తెలుసా? అసలు ఆనందంతో మాటలు రావటం లేదంటే నమ్మండి. హలో, ఆపుతావా? అసలు విషయం ఏంటో చెప్తావా? చెప్తానండి. అందరికంటే ముందు తెలుసుకోవాల్సిన వ్యక్తి మీరే. మీకు కాకపోతే ఇంకెవరికి చెప్తాను? జరిగినవన్నీ గుర్తొస్తే భలే నవ్వు వస్తుంది తెలుసా? నవ్వు మాత్రమే కాదు, బాధ, భయం కూడా. అమ్మో, ఒకవేళ ఏదైనా అయ్యుంటే ఎంత కోల్పోవలసి వచ్చేది? అంతా కొలాప్స్ అయి ఉండేది. ఇగో, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. ముందు విషయం ఏంటో చెప్పు. ఊయల్లో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా వెతకారనే సామెత ఒకటి ఉంది, విన్నారా? ఇంచుమించుగా ఇది కూడా అంతేనండి బాబు. బా, విసిగించుకో. విషయం ఏంటో చెప్పు. ఆ విషయం ఏంటంటే,
ఏంటంటే చిరాకు తెప్పించుకో, త్వరగా చెప్పు. చెప్పను. ఏయ్, నీకేమైనా పిచ్చా? ఏంటి తమాషాలు చేస్తున్నావు? తమాషా కాదండి, ఎక్సైట్మెంట్. ఇంత సంతోషమైన విషయాన్ని, జీవితంలో మర్చిపోలేని విషయాన్ని ఎంత సింపుల్ గా ఫోన్లో చెప్పేస్తే అస్సలు థ్రిల్ ఉండదు. ఎదురుగా ఉండి చెప్పాలి. ఆ క్షణంలో కలిగే ఆనందాన్ని అనుభవించాలి. లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి. గుర్తుకు తెచ్చుకొని ఆనందపడుతూనే ఉండాలి. అందుకే డైరెక్ట్ గానే చెప్పేస్తాను. థ్రిల్ అవ్వటానికి, షాక్ అవ్వటానికి రెడీగా ఉండండి. బాయ్. హలో హలో. మర్చిపోలేని ఆనందం అంటుంది, షాక్ అవుతాను, థ్రిల్ అవుతాను అంటుంది. అలాంటి విషయం ఏముంది? అసలు దేని గురించి మాట్లాడుతుందో అర్థం కావట్లేదే. సర్లే, వస్తానందిగా, కాసేపట్లో తెలిసిపోతుంది కదా. చూద్దాం, రాని. అన్నా అన్నా ఆగన్నా అన్నా, నా మాట వినన్నా, ఆగన్నా అన్నా. ఆగను. నేనేంటో ఒక్కొక్కళ్ళకి చూపించేదాకా ఆగను, ఆపను కూడా. అన్నా అన్నా, ఇప్పటికే ఎక్కువైందన్నా, ఆగన్నా. నేను దేన్నైనా సహిస్తాను కానీ అవమానాన్ని, ఓటమిని అస్సలు సహించను. నేను పిడికిలి బిగించి ఉరిమి చూస్తే గుండాకి చస్తుంది అది. అలాంటిది నన్నే కొట్టే ధైర్యం చేస్తుందా? ఆ ధైర్యం దాంది కాదు, దాని వెనక రిషిగాడున్నాడనే నమ్మకానిది. నాకు నిన్నటి దాకా ఒక్కడే శత్రువు భాష, కానీ ఈ క్షణం నుంచి ఇద్దరు శత్రువులు. నా ఒంటి మీద ఎవడైనా చెయ్యేస్తే స్పాట్లో శవాన్ని చూస్తాను, కానీ నమ్మించి మోసం చేయాలి, నమ్మకంగా దెబ్బ కొట్టాలి అని నా క్యారెక్టర్ని మార్చుకున్నాను. కానీ ఇప్పుడు నా ఒరిజినల్ క్యారెక్టర్ బయటికి తీస్తాను. మరో రాక్షస యుద్ధానికి తెరలేపుతాను. యోగిగాడి ఒంటి మీద చెయ్యేస్తే రియాక్షన్ ఎలా ఉంటుందో దానికి, యోగిగాడి పగ ఎలా ఉంటుందో వాడికి ఒకేసారి చూపిస్తాను. నేను సీన్లోకి దిగితే సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉంటుందో ఇద్దరికి లైవ్ లో చూపిస్తాను. అన్నా, బాధలో ఉన్నవాడికి నీతులు, కోపంలో ఉన్నవాడికి సలహాలు చెప్పకూడదు. కానీ మనకున్న పరిచయం కొద్దీ ఒక్క మాట చెప్పకుండా ఉండలేకపోతున్నాను. తప్పు చేసిన వాడి మొహం ఆనందంగా ఉంటుందేమో కానీ మనసు మాత్రం అస్సలు ప్రశాంతంగా ఉండదు. ఎప్పుడు ఎటువైపు నుంచి ఎలాంటి ప్రమాదం వస్తుందా అని ప్రతి క్షణం టెన్షన్గానే ఉంటుంది. ఈ విషయం నీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. అన్నా, జరిగిందేదో జరిగిపోయింది. ఇక వాళ్ళిద్దరూ కలిసిపోయారు. ఇంకా కలవలేదు, కలవనివ్వను కూడా. అన్నా, నీ మాటలు వింటుంటే నవ్వొస్తుందన్నా. ప్రపంచంలో మనంత గొప్ప ప్రేమికులు లేరని ఈ పాటికి వాళ్ళిద్దరూ ఆనందంలో మునిగి తేలుతుంటారు. వాళ్ళనిప్పుడు నువ్వే కాదు కదా, ఏ శక్తి విడదీయలేదు. విడదీస్తుంది ఆ శక్తిని నేనే. వాళ్ళని విడదీసే శక్తివంతమైన ఆయుధం నా దగ్గర ఒకటుంది. దాన్నిప్పుడు ప్రయోగిస్తాను. కలిసే లోపలే విడగొట్టేస్తాను.
ఏంటన్న ఆయుధం? చెబితే కిక్కుండదు భాష. లైవ్ లో నువ్వే చూడు. వాడు నీతో చేసింది ఫ్రెండ్షిప్ కాదు, నటన అని తెలిసిందా? నీ జీవితాన్ని నాశనం చేయడానికి వాడెంత తెలివిగా ప్లాన్ చేశాడో, నిన్నెంతగా నమ్మించాడో నీకొక క్లారిటీ వచ్చేసిందా?